వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వృక్షాది ప్రతిష్ఠా విధానము శ్రీ భగవంతుడు చెప్పెను. ఇప్పుడు భోగమోక్షములనిచ్చు వృక్ష ప్రతిష్టను గురించి చెప్పెదను. వృక్షములకు సర్వౌషధి జలమును పూసి సుగంధపూర్ణం చల్లి మాలలచే అలంకరించి వస్త్రములు చుట్టబెట్టాలి. అన్ని వృక్షాలకు బంగారు సూదులతో కర్ణవేధనం చేసి సువర్ణమయ శలాకతో అంజనం ఉంచాలి. వేదికపై 7 ఫలములుంచి ఒక్కొక్క వృక్షానికి అధివాసనం చేసి కుంభం సమర్పించాలి. పిదప ఇంద్రాది దిక్పాలకులను ఉద్దేశించి బలి ప్రదానం చేయాలి. వృక్షాధివాసన సమయాన ఋగ్వేద మంత్రములతో కానీ, యజుర్వేద మంత్రములతో కానీ, సామవేద మంత్రములతో కానీ, వరుణ దేవతాక మంత్రములతో కానీ, మత్తభైరవ మంత్రములతో కానీ హోమం చేయాలి. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్షవేదికపై ఉన్న కలశములతో ఉన్న వృక్షములకు యజమానులకు స్నానం చేయించాలి. యజమానుడు అలంకరించుకుని బ్రాహ్మణులకు భూషణ వస్త్రాదులు దక్షిణగా ఇచ్చి 4 దివసముల క్షీరయుక్త భోజనం పెట్టవలను. తిలఘృత ఫలాస సమిధులతో హోమం చేయించాలి. ఆచార్యునికి రెట్టింపు దక్షిణ ఇవ్వాలి. మండపాది నిర్మాణం వెనుక చెప్పిన విధంనే చేయవలను. వృక్ష ఉద్యానములో ప్రతిష్ఠ చేయుటచే పాపములు నశించి పరమసిద్ధి లభించును. ఇప్పుడు సూర్య, శివ, గణపతి, శక్తి, శ్రీహరి పరివారముల ప్రతిష్ఠా విధానం వినుము. దీన్ని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను. గణేశ పూజా విధి. ఈశ్వరుడు పలికెను, విఘ్న వినాశనముకై గణపతి పూజను గురించి చెప్పెదను. ఇది సకలాభీష్టంలో ఇచ్చును. గణం జయాయ స్వాహ, హృదయాయ నమః, ఏకదంష్ట్రాయ హుంఫట్ శిరసే నమః, అచలకర్ణినే నమో నమః, శిఖాయ నమః, గజవక్త్రాయ నమో నమః, కవచాయ నమః, మహోదరాయ చండాయ నమః, నేత్రాభ్యాం నమః, సుదండ హస్తాయ నమః, అస్త్రాయ నమః అనే అంగన్యాసములు చేసుకోవాలి. ముఖ్య కమల మండలంపై దళములందు కింది దళములందు గణ గురు పాదుకా శక్తి అనంత ధర్మంలో పూజించి కమలకర్ణిక మీద బీజం పూజించాలి. తీవ్రాజ్వాలిని, నంద, భోగద, కామరూపిణి, ఉగ్ర, తేజోవతి, సత్య, విఘ్ననాశిని అను 9 పీఠశక్తులు పూజించాలి. పిమ్మట చందన చూర్ణం ఆసనంగా సమర్పించాలి. యం అనేది శోషక వాయుబీజం, రం అగ్ని బీజం, లం పృథ్వీ బీజం, వం అమృత బీజం. ఓం లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ అనేది గణేశ గాయత్రి మంత్రం. గణపతి గణాధిప గణేశ గణనాయక గణక్రీడ వక్రతుండ ఏకదంష్ట్ర మహోదర గజవక్త్ర లంబోదర వికట విఘ్ననాశన ధూమ్రవర్ణులను మహేంద్ర దిక్పాలకులను గణపతి పూజ అంగముగా పూజించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.